ఒక నగరంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ ఆసుపత్రులు ఉండాలి, సమయానికి చికిత్స అందాలి, ప్రాణాలకు కాపాడే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. అందుకే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ బస్తీలు, కాలనీల్లో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు చిన్న చికిత్సల కోసం కూడా దూర ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేసిన సమయంలో తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆపత్కాలంలో వ్యాక్సిన్ అంటే ప్రాణ భద్రత. అందుకే ఎంపీ ల్యాండ్స్ నిధులతో 1.48 కోట్లతో హైదరాబాద్ నగరంలో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వేలాది మందికి ఉచితంగా టీకాలందాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ అంటే జీవితం. అందుకే వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్ మెషిన్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ఒక అంబులెన్స్ ఒక ప్రాణానికి ఆశ. అందుకే ఏరియా హాస్పిటల్, నాంపల్లి, గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ, గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్, తిలక్ నగర్కు 4 అంబులెన్స్లు అందజేయడం జరిగింది. ఇదే కాదు, మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులు 1.00 కోట్లతో ఆధునిక మెడికల్ పరికరాల ఏర్పాటు త్వరలో పూర్తి కానుంది. ఇవి ప్రజా ఆరోగ్యం పట్ల ఉన్న బాధ్యత. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి కృషి, ప్రత్యేక చొరవతో హైదరాబాదు ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం.